కందిపప్పు టమాటా చేసుకోవడానికి ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాంట్లో ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని కూడా వేసేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కారం 1 స్పూన్. ఉడికిన తర్వాత కొంచెం సాంబార్ పొడి, అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం కూడా వేసుకోవాలి. తాలింపుకి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, దంపిన వెల్లుల్లిపాయ రెమ్మలు ఇవన్నీ వేగిన తర్వాత మిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా ఎర్ర కందిపప్పు రెడీ. పప్పు టమాటా రెడీ.